రండి సురేంద్ర గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. మీరు అడగాల్సింది అడిగేస్తే నేను వెళ్తా సార్. వెళ్ళిపోతా. బిజీయా? ఇంకో వీడియో తీసుకోవాలా? లేదండి, ఇదేమన్నా పూల వ్యాపారమా ఏంటి? అన్ని పూలు పెట్టేవింది అయ్యా? ఆ మాత్రం ఆ వీడియోకి అన్ని పూలు కాలా? నేను తప్పు చేశాను, నేను ఫీల్ అవ్వట్లేదు సార్. అందుకని పూలు కొనటం పూలు పంచడం కాదు, అమ్మాయితో జరిగింది తప్ప కాదని అడుగుతున్నాం మేము. తప్పింది కాదు సార్. ఆ అమ్మాయికి పెళ్ళైందని తెలుసా? తెలుసండి. పెళ్ళైన వాళ్ళతో ఇలా అఫైర్ పెట్టుకోవడం అనేది తప్పన్న విషయం మీకు తెలీదా? కానీ మేడం పెళ్ళైనా కానీ అమ్మాయికి ఇష్టమైతే అబ్బాయికి ఇష్టమైతే ప్రాబ్లం లేదని మీ కోర్టులో చెప్తున్నాయి. మీకు పెళ్ళైందా? లేదండి. మీ ఇంటికి వచ్చి చెప్పినాయి ఆ కోర్టులు పెళ్ళైన అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పక్కర్లేదు మేడం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూస్తే ఆ ఇన్ఫర్మేషన్ బాగా తెలిసింది. ఫస్ట్ అదే పట్టుకుంటారు. ఇంకా మీకు కావాల్సింది అదేగా. కాదు, అసలు ఏంటి మీ ఇద్దరి మధ్యన పరిచయం ఏంటి? ఎంతకాలం బట్టి పరిచయము? ఫంక్షన్ లో కలుసుకున్నారంటే కనుక అంత ముందేనా? ఫంక్షన్ లో ఫస్ట్ అటెంప్ట్? లేదు సార్, ఫస్ట్ టైం సార్. ఒక మ్యారేజ్ ఫంక్షన్ లో మీట్ అయ్యాను సార్. అంటే మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు తను అనుకోకుండా నేను గుద్దుకున్నాము. గుద్దుకున్నారా? అవును, అనుకోకుండా గుద్దుకొని టచ్ అయ్యాము సార్. అలాగా ఒకసారి టచ్ అయ్యారు, ఇంకా కొమ్మలు వస్తాను ఇంకోసారి టచ్ అయ్యారు? లేదండి, అంటే టచ్ అయ్యాము, సారీ చెప్పుకున్నాము, వెళ్ళిపోయాము. ఏమైనా మెరుపులు వచ్చినాయా? రాలేదు. ఏం రాలేదు. మీ ఇద్దరికి అంతకుముందు పరిచయం లేదా? లేదు మేడం, జస్ట్ అట్లా గుద్దుకోవడం దగ్గర నుంచి. అయితే అదే టైంలో మా ఫ్రెండ్ ఇన్ని గుద్దవలసింది సరిపోయి ఉండేది. తర్వాత ఇతను గుద్దుంటే ఎంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. వీపు మీద గుద్దుండేవాడు. ఎంతమంది అమ్మాయిలు ఇలా గుద్దుతూ ఉంటావు ఫంక్షన్కి వెళ్ళి? లేదు సార్, నేను యాక్చువల్గా నాకు బ్రేకప్ టైంలో అమ్మాయి నన్ను మీట్ అయింది. వేరే అమ్మాయితో బ్రేకప్ టైంలో ఆ అమ్మాయి మీట్ అయింది. మ్యారేజ్ అవ్వలేదా? లేదు మేడం. పోనీలు బతికారు. కాదు, ఈ బ్రేకప్ అంటే అంతకు ముందు అయిందని? ముందైన బ్రేకప్ టైంలోనే ఆ అమ్మాయి నాకు పరిచయం అయింది. ఈ ఫంక్షన్ లో ఫస్ట్ టైం కాదు. ఈవిడ కాదు సార్, వేరే బ్రేకప్ అయింది, ఆ డిప్రెషన్ లో ఉన్నాడు, ఈవిడ మీట్ అయ్యింది, ఇంకా బాగుంది, స్పార్క్ వచ్చింది. ఓకే, తర్వాత అయితే ఆ ఫంక్షన్లోనే మా రిలేటివ్ కానీ వాళ్ళకి వీళ్ళు రిలేటివ్స్ అయితే ఆయన దగ్గర ఈ నెంబర్ తీసుకున్నాను నేను. మీరే తీసుకున్నారు? ఆ అమ్మాయి అయితే నన్ను ఫస్ట్ కాంటాక్ట్ చేయలేదు. నేనే ఆ అమ్మాయికి ఆయన మెసేజ్ చేస్తే ఎవరైనా అడిగింది, అలా మా పరిచయం మొదలైంది. కదా, తర్వాత ఏమైనా చెప్పిందా మా ఆయన ఇలాగా అలాగనే ఏమైనా విషయాలు చెప్పిందా? అయితే ఫస్ట్ తను మాట్లాడలేదు. నీకు అమ్మాయి, నీకు పెళ్ళి అవ్వలేదు, పని లేదు, ఖాళీ కూర్చున్నావు, ఫంక్షన్కి వెళ్ళి గుద్దుతూ ఉంటావు. ఆ అమ్మాయికి పని ఉందిగా, ఇక్కడ భర్త ఉన్నాడు, పెళ్ళి ఉన్నారు, ఈ అమ్మాయికి ఉంది కదా. ఆ అమ్మాయి కూడా తను మంచి అమ్మాయి, ఎందుకంటే తను నాతో ఫస్ట్ కాంటాక్ట్ అవ్వలేదు. ఆవిడ చాలా మంచిదని చెప్పింది. తను ఫస్ట్ నాతో కాంటాక్ట్ అవ్వలేదు, చాలా మంచిదమ్మ. కానీ తర్వాత మెసేజ్ చేస్తూ ఉంటే అనుకోకుండా ఒక రోజు రిప్లై ఇచ్చింది తను. అప్పుడు తన ప్రాబ్లమ్స్ గురించి నాకు చెప్పింది, తన స్ట్రెస్ గురించి, తన భర్త గురించి, తన భర్త చాడిస్ట్ అని. అప్పటిదాకా ఆయన ఆవిడ బానే ఉన్నారు, ఇంకే స్ట్రెస్ చెప్పింది నీకు? నువ్వు వచ్చాక వాళ్ళ ఆయనకు వచ్చింది స్ట్రెస్. లేదు మేడం, ఒకటి ఏంటంటే ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నప్పుడు తను కూడా హస్బెండ్ మంచోడని అనుకుందట. ఆ కట్నం కూడా తీసుకోకుండా చేసుకుంటున్నాడని చెప్పింది. 50 లక్షలు ఇచ్చామని చెప్పింది. అయితే తర్వాత వాళ్ళు వద్దన్నా సరే ఇచ్చారని చెప్పింది. అయితే చాలా మంచివాడు అని చెప్పింది స్టార్టింగ్. 1 year బాగానే ఉన్నాడు, తర్వాత నుంచి తన ఒక సైకో, సెక్స్ ఎడిక్టర్, చాడిస్ట్ ఇవన్నీ చెప్పింది. అబ్బా, నీకు అన్ని చెప్పింది సినిమా? మాకు ఈ 1 year నీ భాగవతం దగ్గర నుంచే మాకు చెప్పింది. అయితే తన లైఫ్ లో తను ఒక స్ట్రెస్ ఫీల్ అవుతుంది, లోన్లీగా ఫీల్ అవుతుంది అని చెప్పి నాకు చెప్పిన తర్వాత మా ఇద్దరం అలాగా చాటింగ్ లో కొంచెం ఇద్దరు స్ట్రెస్ రిలీవ్ చేసుకున్నారట. చాటింగ్ వరకు స్ట్రెస్ తగ్గింది, పూల జల్లవలసిన అవసరం ఏముంది? అయితే తర్వాత వన్ డే తను ఇన్వైట్ చేశాను. నేను ఇన్వైట్ చేసినప్పుడు షాంపెయిన్ తో ఏందన్నా ఆ ప్లాన్ ఎప్పుడు చేసుకున్నారు? అలా అంత బాగా వీడియోలు తీసుకోవాలని ఈ అమ్మాయికి తెలుసా? లేదు మేడం, తనకు కూడా తెలియదు. ఎందుకంటే నేను యాక్చువల్గా నాకు ప్రతిదీ ఫోటో తీసే అలవాటు, వీడియోస్ తీసే అలవాటు. అలాగే నేను కలిసినప్పుడు వీడియో తీశాను. అయితే ఆ వీడియో అనుకోకుండా తనకి చూపిద్దాం, సెండ్ చేద్దాం, మన మెమరీస్ నీతో షేర్ చేసుకుని ఎలా ఉన్నాయి చెప్పు అని చెప్పి నేను తనకు సెండ్ చేశాను. అయితే అదే టైంలో వాళ్ళ హస్బెండ్ తన పక్కన ఉండడంతో అది కాస్త మీ వరకు వచ్చింది, లేదంటే ఇప్పుడు మీ వరకు కూడా వచ్చేది కాదు. అది సీక్రెట్ ఎన్ని వీడియోలు తీసుకునేవాళ్ళు? ఇలా ఎన్ని వీడియోలు తీసుకున్నా మీ దగ్గరకు రాదు కదా మేడం. అలా అనుకోకుండా రావడం వల్ల సమాజం బరస్టు పట్టుపోతుందంటే ఎట్లాంటి వాళ్ళ వల్ల. తెలియకుండానే వీడియో తీసాడా? తెలుసు. ఆయన ఫస్ట్ సర్ప్రైజ్ గా తీసి ఆవిడకి పంపించాడట. ఆవిడ నవ్వుతానే నడుస్తుంది కదా. స్వీట్ మెమరీ దాచుకున్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు తను లవ్ చేసినా లేకపోతే మ్యారేజ్ చేసుకున్నా అంటే ప్రాబ్లం, కానీ అటువంటిది ఏమి లేదు కదా. అంటే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవా? మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఇద్దరికి లేదు మేడం. ఆల్రెడీ వాళ్ళ ఆయనతో ఇప్పుడు డివోర్స్ కావాలని చెప్పేసి వచ్చింది ఇక్కడికి. అమ్మ మంచమ్మ, అలా మీ ఆయనతో డైవర్స్ ఎందుకు అడుగుతున్నావు? ఆయన ఏం చేసుకోడటగా నిన్ను? నాకు కావాలి మేడం, డైవర్స్ కావాలి. ఏం చేస్తావు తర్వాత? ఏం చేస్తావు తర్వాత? అతను పెళ్లి చేసుకోడంట. మీ ఇద్దరికి ఆ కాంట్రాక్ట్ ఓకేనా? అతని మీద రేపు పొద్దుట ఏం ఫాల్స్ కేసులు వేయవా? నన్ను వాడుకున్నాడు, వీడియోలు తీసాడని ఏం వేయవా? వేయాల్సిన అవసరం లేదా? నీ ఇష్ట ప్రకారమే అన్ని జరిగింది.
అదృష్టవంతుడు ఇలాంటి వాళ్ళు అందరికీ తగలరు. మేడం తన డైవర్స్ అడిగేది తన భర్త నుంచి తనకి బాధ నుంచి విముక్తి పొందాలని, అంతేగాని నన్ను మ్యారేజ్ చేసుకుందామని కాదు. యాక్చువల్ నీ వీడియో వల్ల కాదంటావు. కాదండి. నువ్వు ఒక అమ్మాయితో వీడియో తీయవు, రకరకాల అమ్మాయిలతో రకరకాల సందర్భాల్లో వీడియోలు తీస్తావు. నువ్వు అక్కడే బాత్రూమ్ లో తీసుకోవచ్చు కదా వీడియోలో, ఆడపిల్లలకి వీడియోలు తీయటం ఎందుకు? అది యాక్చువల్ గా మా ఇద్దరికి సంబంధించింది సార్. అది మా వరకు షేర్ చేసుకుందాం అనుకున్నాము. అది మాకు నచ్చింది, మీరెవరు మాట్లాడ్డాక అంటున్నాడు. ఏమ్మా ఆడు వీడియో తీసాడు, కోపం రావట్లేదా నీకు? నీ డివోర్స్ సంగతి పక్కన పెట్టు, మంచి పిల్లని అంటున్నాడు, వీడియో తీసాడు, ఏం రావట్లేదా కోపం, బాధ? ఇంతకు మించి ఎక్స్టెండ్ ఇంకో వీడియో కూడా ఉందంట, అయినా పర్వాలేదా? అది కూడా ప్లే చేయమంటారా? ఎక్కడి నుంచి వస్తారయ్యా మీరంతా? ఏమ్మా ఎంత తెగిచ్చారేంటి, ఎంత మరి తెగిచ్చారు? సమాజంలో బతకాలంటే కొన్ని కట్టుబాట్లు ఇవి ఉంటాయని ఏమీ లేదా? మీ ఇంట్లో పెద్దవాళ్ళు చూస్తారు, మీ పిల్లలు చూస్తే ఏమనుకుంటారు, మీ మీద ఎటువంటి అభిప్రాయం వస్తుంది, మీ చుట్టుపక్కల అవేమీ లేవా ఇంకా? సార్ నా డౌట్ సార్, ఎందుకు ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు? ఇంత తెగించి మాట్లాడడానికి అంత సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయా వీళ్ళకి? ఇప్పుడు ఆ ఇద్దరు చెప్పిన మనకి మాట ఏంటి, మేము లాస్ట్ 1 year వరకు బాగానే ఉన్నామండి. ఈ అమ్మాయి కూడా చెప్పింది ఆ మాట. ఒక వ్యక్తికి అట్రాక్ట్ అయిపోయి ఇంత విచ్చలవిడిగా ఒక స్త్రీ మాట్లాడరు. ఇంత దిగజారి ఎందుకు అమ్మాయి? నేను మంచిదానని 100 సార్లు చెప్పింది మనకి. ఇప్పటికి ఆ వీడియోని లాస్ట్ మినిట్ దాకా ఛాలెంజ్ చేసింది. అమ్మ రేపొద్దుట జీవితాలు సర్వనాశనం అవుతాయి అంటే ఏం పర్లేదండి, నాకు నచ్చి తీసాడు అంటుంది. మేడం ఈ అమ్మాయికి ఎక్కడో చోట కాన్ఫిడెన్స్ ఏంటంటే చివరి వరకు ఇతను పెన్ డ్రైవ్ తీసుకొచ్చి మనకి ఇచ్చేంత వరకు దొరకదండి. ఇంకా నేను ఆబ్వియస్లీ దొరకను అనేది. అమ్మాయికి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంతకాలం అయింది, 9 నెలలు అయింది ఇతను వీడియో క్లిప్పింగ్ దొరికి. ఇప్పటి వరకు అతను అడగనప్పుడు ఇంకే ఉంటుందిలే ఆధారం అని చెప్పి అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఏంటంటే నేను మంచి అమ్మాయిని అని చెప్పి ఈరోజు వచ్చి తాగే భర్త టార్చర్ భరించలేని నాకు విడాకులు ఇవ్వండి అని అంటుంది. కానీ వాస్తవానికి ఇతనికి విడాకులు ఇవ్వటం, అతనితో వెళ్ళటం అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్ ప్లాన్ ఏమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి విడాకులు వేరో వీడియో వేరో అని విడివిడిగా చెప్పినా కూడా ఐ థింక్ బోత్ ఆఫ్ ది ఏమయ్యా సార్ ఇక్కడ ఇతనితో విడాకులు ఖచ్చితంగా కావాలి అని అనుకుంటుంది అంటే దాని అర్థం ఏంటి సార్? ఎవరైనా ఏ అమ్మాయి అయినా తన భర్త చాడిస్టు, ఒక సెక్స్ ఎడిక్టర్. నీ ఎంట్రీ తర్వాతే సాడిస్ట్ అయ్యాడు, నీ ఎంట్రీ తర్వాతే సాడిస్ట్ అయ్యాడు. అంతకుముందు బాగానే ఉన్నారు. ఆ వీడియో దొరికి 9 నెలలు అయింది. 9 నెలల కాడి నుంచి ఇతను డ్రింకింగ్ మొదలైన తర్వాత అడగలేక తిట్టలేక కొడుతున్నాడు ఆ అమ్మాయిని. ఇది మనసులో పెట్టుకుని ఎక్కడికి చెప్పుకోలేక మంచోడు కాబట్టి. ఇంకోడైతే ఏం చేస్తాడు, నీకు తల కిందలు ఎలాడి తీసి ఉండేవాడు, ఆ అమ్మాయికి ఒక 2 తగిలించి ఉండేవాడు. నేను ఆ అమ్మాయికి చెప్పాల్సినందుకు ముందే చెప్పాను సార్. ఏమని? ఉత్తమ భర్త ఎట్లా ఉండాలి, ఉత్తమ భార్య ఎలా ఉండాలని చెప్పావా? మనం మ్యారేజ్ చేసుకోము, మనది లవ్ కాదు, జస్ట్ మనం లైఫ్ లో అమ్మాయి కూడా అది ఒప్పుకుంటుంది. ఇప్పుడు వీళ్ళ భర్తని నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు కదా, నీ దృష్టిలో హస్బెండ్ అంటే ఎట్లా ఉండాలా? నీలాగా పెళ్లిళ్ళు అయిపోయిన అమ్మాయిలు వెనకాల పడి వీడియోలు తీసుకుంటా కాదు మేడం. ఈ వీడియోలు అన్ని తీసి ఏం చేస్తాడో అదొక వ్యాపారం అన్నది కూడా కనుక్కోవాలి. ఈ అమ్మాయి అసలు ప్రాబ్లం ఏమన్నా ఉందేమో, ఎందుకంటే అది రేపొద్దుట చాలా అంటే చాలా సీరియస్ ఎలిగేషన్, డేంజర్ కూడా. ఇప్పుడు ఏదో మోజుతో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, కానీ తర్వాత మనం లీగల్ ఇష్యూస్ చెప్పినప్పుడు నిజంగా అబ్బాయిని జైల్లో వేయాల్సిన కేసు. నీ వీడియో పబ్లిక్ అయినా పర్లేదమ్మా? ఏంటమ్మా పబ్లిక్ అయినా? మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా సైకలాజికల్ గా పిల్లవన్నా, లేకపోతే అలా ఎందుకు మాట్లాడతారు? ఏమయ్యా నీ భార్య మొదటి నుంచి ఇంతేనా, ఈ మధ్యకాలం ఎలా అయిపోయింది? ఈ మధ్యకాలం ఇంకోటి అంటే భర్త గుడ్డిగా నమ్మడం వల్ల సార్, నాతే రామని ఆ ఒక్క సూత్రంతో భర్త ఏంటంటే భార్యను నమ్ముతాడు సార్. దాంతో పాటే ఇది ఇట్లా అయిపోయింది సార్. నాకు అది కూడా డౌట్ రాకుండా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.